అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అస్మశ్రీగురుచరణారవిందాభ్యాం నమః. అథాదిత్యస్యాష్టపురుషస్య, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అదితికి 8 మంది సూర్యులు సంతానంగా జన్మించారు అని మనం చెప్పుకున్నాం. వాళ్ళ పేర్లతో ఇక్కడ ప్రార్థన చేసి వాళ్ళని కూడా ఈ విధంగా ప్రార్థించడం జరుగుతోంది. అటు తర్వాత వసూనామాదిత్యానాగుస్థానే స్వతేజసాభాని రుద్రానామాదిత్యానాగుస్థానే స్వతేజసాభాని అనే మంత్రాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి ఋతు ప్రకరణంలో ఆయా విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అక్కడ వసంత ఋతువుకి సంబంధించిన దేవతలు ఎవరు, గ్రీష్మ ఋతువుకి సంబంధించిన దేవతలు ఎవరు అనే విషయాలని మనం సవివరంగా మనం చెప్పుకున్నాం. వసంత ఋతువుకి సంబంధించిన దేవతలలో వసువులు వసంత ఋతువుతో కలిసి ఉంటారు. అలానే గ్రీష్మ ఋతువుతో రుద్రగణాలు కలిసి ఉంటాయి. అలానే వర్ష ఋతువుతో ఆదిత్యులు కలిసి ఉంటారు. అలానే శరదృతువుతో రుభు అనే పేరు గల కొంతమంది దేవతలు కలిసి ఉంటారు అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ వసూనామాదిత్యానాగుస్థానే స్వతేజసాభాని, అక్కడ చెప్పినటువంటి అష్టవసువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆదిత్యుని యొక్క అవతార విశేషములే అని ఇక్కడ ఈ మంత్రం ద్వారా తెలియబడుతోంది. అటువంటి ఆదిత్య అవతార విశేషములైన అష్టవసువులు ఎక్కడైతే ఉంటారో, ఏ స్థానంలో అయితే ఉంటారో ఆ స్థానంలో నేను కూడా వాళ్ళతో కలిసి ఉండి వాళ్ళు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క అనుగ్రహంతో ఆ ప్రకాశాన్ని నేను కూడా పొంది నేను కూడా వాళ్ళతో కలిసి ప్రకాశిస్తూ ఉండాలి అనే ప్రార్థన ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. వసూనామాదిత్యానాగుస్థానే స్వతేజసాభాని, అలానే రుద్రానామాదిత్యానాగుస్థానే స్వతేజసాభాని. పూర్వము గ్రీష్మర్తువుకి సంబంధించిన దేవతలుగా చెప్పబడినటువంటి రుద్రగణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆదిత్యుని యొక్క అవతార విశేషాలు. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ స్థానంలో నేను కూడా వాళ్ళతో కలిసి ఉండి వాళ్ళ యొక్క అనుగ్రహంతో నేను కూడా ప్రకాశిస్తూ ఉండాలి అనే ప్రార్థన. ఆదిత్యానామాదిత్యానాగుస్థానే స్వతేజసాభాని, ఇక్కడ ఆదిత్యులే ఆదిత్యుని యొక్క అవతార విశేషములు అని చెప్పబడుతోంది. ఈ ఆదిత్యులు ఎవరు అంటే ద్వాదశాదిత్యులు. మనం సూర్య నమస్కారాలలో మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్యగర్భ మరీచ్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమః అని మనం 12 మంది ఆదిత్యుల యొక్క నామాలని మనం సంకీర్తన చేస్తూ ఉంటాం. వాళ్ళే ఇక్కడ ఆదిత్యుని యొక్క అవతార విశేషములుగా ఇక్కడ చెప్పబడినారు. వాళ్ళు ఎక్కడైతే ఏ స్థానంలో అయితే ఉంటారో వాళ్ళ యొక్క స్థానంలో నేను కూడా ఉండి వాళ్ళ యొక్క అనుగ్రహంతో నేను కూడా ప్రకాశిస్తూ ఉండాలి అనే ప్రార్థన. సతాగుం సత్యానాం ఆదిత్యానాగుస్థానే స్వతేజసాభాని. ఈ మధ్యలో మరొక అవతార విశేషాన్ని మనకి వేదం బోధిస్తోంది. సతాగుం సత్యానాం, లోకంలో సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆదిత్యుని యొక్క అవతార విశేషములే. వాళ్ళు ఎప్పుడూ కూడా సత్యవాక్కునే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ నోటి నుండి అసత్యం అనేది రాదు. ఎప్పుడూ కూడా సత్యవాక్ పరిపాలన చేస్తూ ఉంటారు. ఆ సత్యస్వరూపమైనటువంటి ఆ పరమాత్మనే ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు సత్పురుషులు. వాళ్ళు ఆ సత్పురుషులు కూడా ఆదిత్యుని యొక్క అవతార విశేషములే. ఈ సత్పురుషుల గురించి మరో చోట వేదం ఈ విధంగా చెప్తుంది. అహే బుద్ధి యమంత్రం మే గోపాయ యమృషయస్త్రైవిదా విదుః రుచః సామానయజోగుంషి సాహి శ్రీరమృతా సతాం అని చెప్పింది. ఆధాన ప్రకరణానికి సంబంధించిన ఉపస్థాన మంత్రాలలో ఈ మంత్రం కనబడుతుంది. ఈ మంత్రంతో అగ్నికి ఉపస్థానం చెప్పమని అక్కడ వినియోగం కనబడుతోంది. ఈ మంత్రార్థాన్ని మనం పరిశీలించినట్లయితే, ఓ అగ్నిదేవ, అహే బుద్ధి యమంత్రం మే గోపాయ, ఓ అగ్నిదేవ, నువ్వు సృష్టి ప్రారంభంలోనే ఉద్భవించావయ్యా. అంటే మనకి మరొక ఉపాఖ్యానంలో బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో అగ్నిని సృష్టించాడు అని కనిపిస్తోంది. అందువల్ల ఇక్కడ అందరికన్నా కూడా ముందుగా పుట్టినటువంటి వాడివి నువ్వు అగ్నిదేవ. అందువల్ల నిన్ను సంబోధించి ప్రార్థిస్తున్నాము. ఏమని ప్రార్థిస్తున్నాము అని అంటే,
నా యొక్క మంత్రాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాము. ఇదేమిటండి మంత్రాన్ని రక్షించమని ప్రార్థించడం? లోకంలో అనేక వస్తువులు ఉన్నాయి, ఎంతో కష్టపడి సంపాదించినటువంటి వస్తువులన్నీ కూడా ఉన్నాయి, బంగారు ఆభరణాలు ఉంటాయి, ధనం ఉంటుంది. ఇవన్నీ కూడా నీ అనుగ్రహం వల్ల రక్షింపబడాలి అనే ప్రార్థన చేయకుండా నేను అధ్యయనం చేసినటువంటి, నేను సంపాదించినటువంటి మంత్రాన్ని రక్షించమని ఈ మంత్రంలో అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఎందుకోసం అనంటే యమృషయస్త్రైవిదా విదుః రుచస్సామానియజోగుంషీ. సత్పురుషులు, మహాత్ములు, జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3 వేదాలను అధ్యయనం చేసి ఆ 3 వేదాల్లో ఉన్నటువంటి అర్థాన్ని కూడా వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు. అటువంటి మహర్షులు ఏ మంత్రాన్నైతే వాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారో, ఏ పరమాత్మ స్వరూపాన్నైతే ఉపాసన చేస్తూ ఉంటారో అటువంటి మంత్రాన్ని నిన్ను రక్షించమని ప్రార్థిస్తున్నాము అని. ఇక్కడ ఏమిటి గొప్పతనం అనంటే రుచస్సామానియ జోగుంషీ సాహి శ్రీరమృతా సతాం. ఈ ఋగ్వేద, యజుర్వేద, సామవేద స్వరూపమైనటువంటి మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మంత్ర సమూహమే ఈ సత్పురుషుల యొక్క నిజమైన సంపద అని చెప్పింది. సాహి శ్రీరమృతా సతాం. అంతేకాకుండా ఈ సంపద అనేది నాశనం లేనటువంటి సంపద. లోకంలో అనేక సంపదలు మనకి కనిపిస్తూ ఉంటాయి, మనకు తెలుసు. ధన సంపద, పశు సంపద, ఇలా అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా, ఈ సంపదలన్నీ కూడా నశించే స్వభావం కలవి. ఇవాళ సంపాదించాం, రేపు నశించిపోతుంది, లేదు కొద్ది రోజుల తర్వాత నశించిపోతుంది. అటువంటి సంపద కాదు, నాశనం లేనటువంటి సంపద. పైగా లోకంలో ఉండే సంపదలన్నీ కూడా ఖర్చు పెడుతున్న కొద్దీ నశించిపోతూ ఉంటాయి. ఈ సంపద ఖర్చు పెడుతున్న కొద్దీ అభివృద్ధి అవుతూ ఉంటుంది. అటువంటి సంపదే ఆ సత్పురుషులకి, మహర్షులకి నిజమైన సంపదగా ఆ మంత్రంలో మనకు చెప్పింది. వాళ్ళు దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, దాని గురించే ఎక్కువగా సాధన చేస్తూ ఉంటారు. అటువంటి సత్పురుషులు ఆదిత్యుని యొక్క అవతార పురుషులు. ఈ విధంగా ఆదిత్య అవతార రూపంగా ఉన్నటువంటి సత్పురుషులని ఇక్కడ ప్రార్థిస్తున్నారు. ఓ సత్పురుషులారా, మీరు ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో, మీరు ఏ పరమాత్మ స్వరూపాన్ని అయితే ధ్యానిస్తూ ఉంటారో, ఉపాసన చేస్తూ ఉంటారో, మీతో పాటుగా నేను కూడా సాధన చేసి మీరు పొందేటటువంటి ఆ ఉత్తమమైనటువంటి స్థానాన్ని నేను కూడా పొందాలి. సతాగుం సత్యానాం ఆదిత్యానాగుస్థానే స్వతేజసాభాని. ఆ తర్వాత అభిధూన్వతాం అభిఘ్నతాం వాతవతాం మరుతాం ఆదిత్యానాగుస్థానే స్వతేజసాభాని. వాయువులు అనేక రకాలుగా ఉంటాయి. అందులోనూ కొన్ని సందర్భాలలో ఎక్కువగా జనాలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. విపరీతమైన మంచుతో కూడినటువంటి గాలులు వస్తూ ఉంటాయి. వర్షాకాలంలో అయితే తుఫాను గాలులు వస్తూ ఉంటాయి, ఈదురు గాలులు. ఈ గాలుల వల్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆ గాలుల వల్ల భూమి మీద ఉన్నటువంటి చెట్లు, పుట్టలు, ఇవన్నీ కూడా, జనాలు, వీళ్ళందరూ కూడా కంపించిపోతూ ఉంటారు. అటువంటి ఇబ్బందికరమైనటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆదిత్యుని యొక్క అవతార విశేషములే. ఆదిత్య రూపంగా ఉన్నటువంటి ఆ వాయువులు ఎక్కడైతే ఉంటాయో, ఏ స్థానంలో అయితే ఉంటాయో, ఆదిత్యానాగస్థానే స్వతేజసాభాని, ఆ స్థానంలో నేనుంటూ ప్రకాశిస్తూ ఉండాలి అనే ప్రార్థన. ఋభూణామాదిత్యానాగస్థానే స్వతేజసాభాని. శరదృతువుకి అభిమాన దేవతలుగా చెప్పబడినటువంటి ఋభుదేవతలు, వాళ్ళు కూడా ఆదిత్యుని యొక్క అవతార విశేషములు. వాళ్ళు ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో ఆ స్థానంలో నేను కూడా నివసించి వాళ్ళ యొక్క అనుగ్రహంతో నేను కూడా గొప్పగా ప్రకాశిస్తూ ఉండాలి అనే ప్రార్థన ఈ మంత్రంలో కనబడుతోంది. విశ్వేషాన్ దేవానాం ఆదిత్యానాగుస్థానే స్వతేజసాభాని. విశ్వే దేవతలు ఎక్కడైతే ఉంటారో ఆ స్థానంలో నేను కూడా ఉండి వాళ్ళ యొక్క అనుగ్రహంతో ప్రకాశిస్తూ ఉండాలి అనే ప్రార్థన ఈ మంత్రంలో కనబడుతోంది. సంవత్సరస్య సవితుః ఆదిత్యస్య స్థానే స్వతేజసాభాని. ఈ విధంగా చెప్పబడినటువంటి 6 ఋతువులకి సంబంధించిన అభిమాన దేవతలు ఆదిత్యుని యొక్క అవతార విశేషములే అని ఈ ప్రకారంగా చెప్పినటువంటి విషయాలను మనసులో ఉంచుకొని ఆ ఋతువుల యొక్క సంఘంతోనే ఈ సంవత్సరం అనేది ఏర్పడుతుంది. అందువల్ల ఆ సంవత్సర స్వరూపంగా ఉన్నటువంటి, అంతర్యామిగా పరమాత్మ రూపంగా ఉన్నటువంటి ఆ ఆదిత్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క స్థానంలో నేను నివసించి ఆయన యొక్క అనుగ్రహంతో నేను ప్రకాశిస్తూ ఉండాలి అనే ప్రార్థన.
ఇక్కడ కూడా ఆ ఆదిత్యుణ్ణి ప్రణవస్వరూపంగా భావించి లోకత్రయ స్వరూపంగా ఉన్నటువంటి ఆ వ్యాహృతల ద్వారా మళ్ళీ మరొక ప్రార్థన చేస్తున్నారు. రశ్మయో వో మిథునం మానో మిథునగుం రేఢ్వం. ఈ ప్రకారంగా వసంత ఋతువులు సంవత్సర కాలానికి సహకరించినట్లుగా ఈ ఋత్వభిమాన దేవతలందరూ కూడా ఆదిత్యునికి సహకరిస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క ఉపకారక భావం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా భూలోకంలో కూడా నాకు సంబంధించిన వాళ్ళ విషయంలో అటువంటి ఉపకారక భావం ఉండాలి అని ప్రార్థన. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ వసుగణాలు రుద్రగణాలు ఇవన్నీ కూడా ఆదిత్యుని యొక్క అవతార విశేషములు అని మనం చెప్పుకున్నాం కదా. దానికి వేదమే ఒకచోట స్పష్టంగా తెలియజేసింది. కశ్యపాదుదితా సూర్యా పాపాన్నిర్ఘ్నంతి సర్వదా రోదస్యోరంతర్దేశేషు తత్రన్యస్యంతే వాసవైః. ఈ లోకంలో పాపకర్మలు చేసిన వాళ్ళని ఎవరు శిక్షిస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా కశ్యపుడి నుండి జ్యోతిష్ని పరిగ్రహించినటువంటి ఆరోగాది సప్తసూర్యులు ఎవరైతే ఉంటారో వాళ్లే ఈ పాపాత్ములను శిక్షిస్తూ ఉంటారు. ఎక్కడ శిక్షిస్తూ ఉంటారు అంటే రోదస్యోరంతర్దేశేషు, స్వర్గలోక భూలోకానికి మధ్యలో ఉన్నటువంటి అంతరిక్ష లోకంలో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తూ ఉంటారు. ఆ అంతరిక్ష లోకంలోనే ఈ రౌరవాది నరకాదులన్నీ కూడా ఉంటాయి అని చెప్తూ తత్రన్యస్యంతే వాసవైః అని చెప్పింది. ఆరోగాది సప్తసూర్యులు వీళ్ళందరూ కూడా వాసవైః అనే శబ్దం చేత చెప్పబడ్డారు. అంటే వాళ్ళందరూ కూడా కిరణస్వరూపములుగా ఉండి ఆ పాపాత్ములని శిక్షిస్తూ ఉంటారు అని మనకి ఆ మంత్రంలో కనిపిస్తోంది. అలాగే ఈ ప్రస్తుతం మనం చెప్పుకున్నటువంటి మంత్రాలలో చెప్పబడిన ఈ వసువులు రుద్రులు ఆదిత్యులు విశ్వే దేవతలు వాయువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆదిత్యుని యొక్క కిరణస్వరూపంగా ఉండి ఆదిత్యునికి సహకరిస్తూ ఉంటారు అని మనకి తెలుస్తోంది. ఆ తర్వాత మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే ఆరోగస్య స్థానే స్వతేజసాభాని భ్రాజస్య స్థానే స్వతేజసాభాని పటరస్య స్థానే స్వతేజసాభాని పతంగస్య స్థానే స్వతేజసాభాని స్వర్ణరస్య స్థానే స్వతేజసాభాని జ్యోతిషీమతస్య స్థానే స్వతేజసాభాని విభాసస్య స్థానే స్వతేజసాభాని కశ్యపస్య స్థానే స్వతేజసాభాని. ఇంతకు ముందర మనం ఆరోగాది సప్తసూర్యుల గురించి కశ్యపుడు అనే 8వ సూర్యుడి గురించి మనం చెప్పుకున్నాం. ఆయా పేర్లతోనే ఇక్కడ ఈ మంత్రాలన్నీ కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. ఈ మంత్రాలలో ఏ విషయం ఏం చెప్పబడుతోంది అని అంటే ఆరోగుడు అనేటటువంటి ఆదిత్యుడు ఎక్కడైతే ఉంటాడో ఆయనతో కలిసి నేను ఆయన యొక్క ప్రకాశాన్ని పొంది నేను ప్రకాశిస్తూ ఉండాలి. ఈ ఆరోగుడు మనకి ప్రతినిత్యము కూడా ఆకాశంలో కనిపించేటటువంటి సూర్య భగవానుడు. మిగతా భ్రాజుడు పటరుడు పతంగుడు వీళ్ళందరూ కూడా మనకి కనిపించరు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఎందుకు కనిపించరు అంటే వాళ్ళందరూ కూడా దూరంగా ఉంటారు కాబట్టి ఈ ఆరోగుడు అనే సూర్యుడు మాత్రమే మనకి సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఆయన ఒక్కడే మనకు కనిపిస్తూ ఉంటారు. మిగతా సూర్యులందరూ కూడా ఎక్కడెక్కడైతే ఉంటారో ఏ ఏ మండలాల్లో అయితే ఉంటారో వాళ్ళ యొక్క స్థానాన్ని నేను పొంది వాళ్ళ యొక్క అనుగ్రహంతో వాళ్ళకు ఉన్నటువంటి ప్రకాశాన్ని నేను కూడా పొంది వాళ్ళతో పాటు నేను కూడా ప్రకాశిస్తూ ఉండాలి అనేటటువంటి ఉత్తమమైనటువంటి ప్రార్థన ఈ మంత్రాల్లో కనబడుతోంది. ఆ తర్వాత రుద్రగణాలకు సంబంధించిన విషయాలని బోధిస్తోంది శృతి. అథవాయోరేకాదశ పురుషస్యైకాదశ స్త్రీకస్య ప్రభ్రాజమానానాగుం రుద్రాణాగు స్థానే స్వతేజసాభాని. ఇంతకు ముందర రుద్రగణాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ యొక్క పేర్లు ఏమిటి అనే విషయాలని మనకి వేదం బోధించింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏ ఏ స్థానాల్లో ఉంటారో ఆ స్థానాలని అలంకరించి వాళ్ళ యొక్క అనుగ్రహంతో నేను కూడా ప్రకాశిస్తూ ఉండాలి అనే ప్రార్థన మనకి ఈ మంత్రాల్లో కనబడుతోంది. ప్రభ్రాజమానానాగుం రుద్రాణాగు స్థానే స్వతేజసాభాని వ్యవదాతానాగుం రుద్రాణాగు స్థానే స్వతేజసాభాని వాసికవైద్యుతానాగుం రుద్రాణాగు స్థానే స్వతేజసాభాని రజతానాగుం రుద్రాణాగు స్థానే స్వతేజసాభాని పరుషాణాగుం రుద్రాణాగు స్థానే స్వతేజసాభాని శ్యామానాగుం రుద్రాణాగు స్థానే స్వతేజసాభాని
కపిలానాగుం రుద్రానాగస్థానే స్వతేజసాభాని అతిలోహితానాగుం రుద్రానాగస్థానే స్వతేజసాభాని ఊర్ధ్వానాగుం రుద్రానాగస్థానే స్వతేజసాభాని అవపతంతానాగుం రుద్రానాగస్థానే స్వతేజసాభాని వైద్యుతానాగుం రుద్రానాగస్థానే స్వతేజసాభాని. ఈ విధంగా పురుషగణాల యొక్క స్థానాలని నేను అలంకరించి ఉండాలి. వాళ్ళు ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటారో నేను కూడా ఆ విధంగా ప్రకాశిస్తూ ఉండాలి అనే ప్రార్థన. ఇదే విధంగా స్త్రీగణాల గురించి కూడా చెప్తూ ప్రభ్రాజమానీనాగుం రుద్రాణీనాగస్థానే స్వతేజసాభాని అని ప్రారంభించి వైద్యుతీనాగుం రుద్రాణీనాగస్థానే స్వతేజసాభాని అనే మంత్రంతో ఆ స్త్రీగణాల యొక్క పేర్లతో ఆ మంత్రాలన్నీ కూడా ఉన్నట్లుగా కనబడుతోంది. తద్వారా స్త్రీగణాల యొక్క స్థానాన్ని అలంకరించి వాళ్ళ యొక్క అనుగ్రహంతో నేను కూడా ప్రకాశిస్తూ ఉండాలి అనే ప్రార్థన ఈ మంత్రాల్లో కనబడుతోంది. ఆ తర్వాత అథాగ్నేరష్టపురుషస్య, అగ్నికి సంబంధించిన మూర్తి విశేషాల గురించి మనం ఇంతకు ముందరే మనం చెప్పుకున్నాం. అలాగే కొన్ని మంత్రాల వెనుక వాటి యొక్క నామధేయాలు చెప్పుకున్నాం. ఇంతకు ముందర ఆ మూర్తి విశేషాల యొక్క గుర్రాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఎటువంటి వస్త్రాలను ధరిస్తారు, వాళ్ళు ఎక్కడ నివసిస్తూ ఉంటారు అనే విషయాలకి మనం సమాధాన రూపంగా ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ అగ్నికి సంబంధించిన 8 మూర్తి విశేషాలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు, ఈ భూలోకంలోనే ఎవరు ఏ దిక్కును ఉంటారు అనే దానికి ఈ మంత్రాలలో మనకు సమాధానం లభిస్తోంది. అగ్నేః పూర్వదిశ్యస్య స్థానే స్వతేజసాభాని జాతవేదస ఉపదిశ్యస్య స్థానే స్వతేజసాభాని. 8 మంది అగ్నులలో అగ్ని అనే పేరు గల అగ్నిదేవుడు తూర్పు దిక్కున ఉంటాడు. ఆయన ఆ దిక్కున ఉండి ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన యొక్క అనుగ్రహంతో నేను కూడా తూర్పు దిక్కున ఉండి ప్రకాశిస్తూ ఉండాలి అనే ప్రార్థన. జాతవేదస ఉపదిశ్యస్య స్థానే స్వతేజసాభాని. జాతవేదాహ అనే పేరు గల మరొక మూర్తి విశేషము ఆగ్నేయ దిక్కున ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది. సహోజాహ అనే పేరు గల మరొక మూర్తి విశేషము దక్షిణ దిక్కున ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది. అజిరాప్రభు అనే పేరు గల మరొక మూర్తి విశేషము నిరుతి దిక్కున ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది. వైశ్వానరుడు అనే పేరు గల మరొక అగ్ని యొక్క మూర్తి విశేషము పశ్చిమ దిక్కున ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది. నర్యాపసుడు అనే పేరు గల మూర్తి విశేషము వాయవ్య దిక్కున ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది. పంక్తిరాధాహ అనే పేరు గల అగ్ని యొక్క మూర్తి విశేషము ఉత్తర దిక్కున ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది. విసర్పి అనే పేరు గల అగ్ని యొక్క చివరి మూర్తి విశేషము ఈశాన్య దిక్కున ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ విధంగా 8 మంది అగ్నులు 8 దిక్కుల ఉండి ప్రకాశిస్తూ ఉంటారు. ఆయా స్థానాల్లో నేను కూడా ఉండి వాళ్ళ యొక్క అనుగ్రహంతో వాళ్ళ యొక్క జ్యోతిస్సుని పొంది నేను కూడా వాళ్ళతో పాటు ప్రకాశిస్తూ ఉండాలి అనే ప్రార్థన ఈ మంత్రాల్లో కనిపిస్తోంది. అదేవిధంగా వాళ్ళ యొక్క అనుగ్రహంతో మేమందరం కూడా క్షేమంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, స్నేహభావంతో ఉండాలి అనే ప్రార్థన కూడా మనకి దిశోవో మిథునం మానో మిథునగుం రేఢ్వం అనే మంత్రాల ద్వారా తెలుస్తోంది. ఇటు తర్వాత కొన్ని మంత్రాల ద్వారా మనకి కొన్ని విశేషాలను బోధిస్తోంది వేదం. దక్షిణ పూర్వస్యాం దిశి విసర్పి నరకః తస్మాన్నః పరిపాహి. ఆ విషయాలు ఏమిటంటే నరకలోకాలు ఎన్ని ఉన్నాయి, నరకలోకాలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ దిక్కున ఉంటాయి అనే విషయాలని ఈ మంత్రాల ద్వారా బోధిస్తోంది. మనం కొన్ని మంత్రాల ద్వారా నరకలోకాలు ఎక్కడ ఉంటాయి అనంటే రోదస్యోరంతర్దేశేషు అని చెప్పింది ఒక మంత్రం మనకి. స్వర్గలోకానికి భూలోకానికి మధ్యలో రౌరవాది మహాఘోరమైనటువంటి నరకాలు ఉంటాయని మనకు చెప్పింది. ఆ నరకలోకాల గురించే మరింత విశ్లేషణ ఇస్తూ ఈ మంత్రం ద్వారా మరిన్ని విషయాలను బోధిస్తోంది. దక్షిణ పూర్వస్యాం దిశి విసర్పి నరకః తస్మాన్నః పరిపాహి. దక్షిణ పూర్వ అని ఒకానొక దిక్కు. ఈ దక్షిణ పూర్వ అనే పేరు ఏ దిక్కుకి పేరు అనంటే ఆగ్నేయ దిక్కుకి పేరు. అంటే దక్షిణ దిక్కుకి తూర్పు దిక్కుకి మధ్యలో ఉండేటటువంటి దిక్కు కాబట్టి దానికి దక్షిణ పూర్వ అని పేరు. అంటే ఆగ్నేయ దిక్కుకే మరొక పేరు దక్షిణ పూర్వ అని. ఈ ఆగ్నేయ దిక్కులో విసర్పి అనే పేరు గల ఒకానొక నరకం ఉన్నది.
ఆ నరకం నుండి నన్ను రక్షించు అని ప్రార్థన. తస్మాన్నః పరిపాహి. అలాగే దక్షిణాపరస్యాందిశ్య విసర్పి నరకః తస్మాన్నః పరిపాహి. దక్షిణ దిక్కుకి పశ్చిమ దిక్కుకి మధ్యలో ఉన్నటువంటి నిరుడితి దిక్కు ఏదైతే ఉన్నదో ఆ దిక్కుకి దక్షిణాపర దిక్కు అని పేరు. దక్షిణాపర అని పేరు. ఆ దిక్కులో అభిసర్పి అనే పేరు గల ఒకానొక నరకం ఉన్నది. ఆ నరకం నుండి మమ్మల్ని రక్షించు. తస్మాన్నః పరిపాహి అని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ విసర్పి అంటే అర్థం ఏమిటి, అభిసర్పి అంటే అర్థం ఏమిటి అనంటే, ఈ రెండు కూడా నరకలోకాలు కాబట్టి నరకలోకంలో దుఃఖం ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు. ఉపనిషత్తుల్లో కూడా అనేక ధర్మశాస్త్ర గ్రంథాలలో చాలా చోట్ల స్వర్గలోకంలో సుఖం మాత్రమే ఉంటుంది, నరకలోకంలో దుఃఖం మాత్రమే ఉంటుంది. ఈ రెండు కూడా కలిసి ఉన్నటువంటి లోకం ఏమిటి అంటే భూలోకం. ఉభాభ్యాం మనుష్యలోక అని చెప్తారు. ఏతావత ఈ నరకలోకాల్లో దుఃఖం మాత్రమే ఉంటుంది కాబట్టి నరకలోకానికి వెళ్ళినటువంటి ఆ పాపాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు శిక్షను అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు చేసినటువంటి పాపానికి శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ఆ శిక్షని తట్టుకోలేక అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆ దుఃఖాన్ని భరించలేక, ఆ బాధని భరించలేక అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలా తిరగటానికి అవకాశం ఏ లోకంలో అయితే ఉంటుందో ఆ లోకానికి విసర్పి అని పేరు. అటువంటి అవకాశం కూడా లేనటువంటి లోకం ఏదైతే ఉన్నదో దానికి అవిసర్పి అని పేరు. అంటే ఈ అవిసర్పి అనే నరకంలో దుఃఖం విపరీతంగా ఉంటుంది, శిక్ష విపరీతంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. ఆ శిక్ష అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు దుఃఖం అనుభవిస్తున్నప్పుడు ఆ దుఃఖం నుండి తప్పించుకోవడానికి వాళ్ళకి అవకాశం లభించదు. అటువంటి నరకం అదే అవిసర్పి నరకం. అలానే ఉత్తర పూర్వస్యాందిశి విషాదీ నరకః తస్మాన్నః పరిపాహి. ఉత్తర దిక్కుకి తూర్పు దిక్కుకి మధ్యలో ఉన్నటువంటిది ఈశాన్య దిక్కు. దానికి ఉత్తర పూర్వ అని పేరు. ఆ ఉత్తర పూర్వ అనే పేరు గల దిక్కులో విషాది అనే పేరు గల ఒకానొక నరకం ఉంటుంది. ఆ నరకానికి విషాది అనే పేరు. అలాగే పశ్చిమ దిక్కుకి ఉత్తర దిక్కుకి మధ్యలో ఉన్నటువంటిది వాయవ్య దిక్కు. వాయవ్య దిక్కుకి ఉత్తరాపర అని పేరు. ఇక్కడ అవిషాది అనే పేరు గల నరకం ఉంటుంది. ఈ రెండిటికి విషాది అవిషాది అనే పేర్లు ఎలా వచ్చినాయి అనంటే, విషాది అంటే మామూలుగా పాపాత్ములు చేసినటువంటి పాపకర్మలకి తగిన శిక్ష నరకాల్లో వేస్తూ ఉంటారు. ఆ పాపాత్ములు ఆ నరకలోకంలో శిక్షను అనుభవిస్తూ, ఎందుకు చేశానురా ఈ పాపం, మనం చేసినటువంటి పాపానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఈ లోకంలో అని ఇలా నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటారట. అలా ఏ లోకంలో పాపాత్ములు ఆ విధంగా అనుకుంటూ ఉంటారో ఆ లోకానికి విషాది అని పేరు. అలాగే ఏ లోకంలో అయితే వాళ్ళు ఆ విధంగా అనుకోవటానికి కూడా అవకాశం ఉండదో దానికి అవిషాది అనే పేరు. వాళ్ళు అనుకోవటానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు, అంటే వాళ్ళకి సమయం దొరకదు. అంత కఠినమైనటువంటి శిక్ష ఆ నరకలోకంలో వాళ్ళకి వేస్తూ ఉంటారు. అందువల్ల ఇటువంటి విసర్పి అవిసర్పి విషాది అవిషాది అనే 4 రకాల నరకాల నుండి నన్ను రక్షించు అని ఈ మంత్రాల ద్వారా ఆదిత్యుణ్ణి ప్రార్థించే విధానం ఈ మంత్రాల్లో కనబడుతుంది. నమః. నరకలోకాల గురించి చాలా విషయాలు మనకి గరుడ పురాణం చెప్తుంది. అలానే భాగవత పురాణంలో కూడా మనకి 21 నరకాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఆయా నరకాల యొక్క విశేషాలను ప్రతి మానవుడు ప్రతి జీవి తెలుసుకోవాలి. ఎందుకు అనంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత అటువంటి నరకాల గురించి తెలుసుకోవడం వల్ల పాపం చేయకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. పాపం ఎప్పుడైతే చేయమో నరకానికి వెళ్ళవలసిన అవసరం రాదు. ఆ విషయాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మన బుద్ధి మన ప్రవృత్తి అంతా కూడా పుణ్యకర్మల విషయంలోనే మనకి ఆ ప్రవృత్తి కలుగుతూ ఉంటుంది. ఆ పుణ్యకర్మల విషయంలోనే మన ఆలోచన అంతా కూడా ఉంటూ ఉంటుంది. తద్వారా మనకి సుఖము స్వర్గలోకము ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. అందువల్ల ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు. అటు తర్వాత మనకి అనేక మంత్రాలు కనిపిస్తున్నాయి. అందులో కేతవో అరుణాసశ్చ ఋషయో వాతరశనాః ప్రతిష్ఠాగుం శతధాహి సమాహితాసో సహస్రధాయసం అనే మంత్రం. కేతవులు అనే పేరు గల కొంతమంది మహర్షులు, అరుణులు అనే పేరు గల కొంతమంది మహర్షులు, వాతరశనులు అనే పేరు గల కొంతమంది మహర్షులు, వీళ్ళందరూ కూడా అనేక చోట్ల ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి యజ్ఞశాలలో కూర్చొని
మేం చేసినటువంటి యజ్ఞాన్ని పరిశీలించి సక్రమంగా చేస్తున్నామో లేదో అని వాళ్ళు పరిశీలించి మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉండాలి అనే ప్రార్థన ఈ మంత్రాలలో కనబడుతోంది. ఆ తర్వాత మనం ప్రతినిత్యము వినేటటువంటి మంత్రము, మనకి చాలా సుపరిచితమైనటువంటి మంత్రము. ఆ మంత్రం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద. ఈ అరుణ ప్రశ్న ప్రారంభంలో ఉదకాల గురించి కొంత మహిమ మనం చెప్పుకున్నాం. ఉదకములు ఎంత గొప్పవి, వాటి వల్ల లోకానికి ఎటువంటి క్షేమం కలుగుతుంది అని తెలుసుకొని ఆ విధంగా మనం ఉదకాభిమాన దేవతలని ప్రార్థించాము. మనకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా లభించాలి అని ప్రార్థించాము. అలానే మాకు అనవసరమైనటువంటి అనిష్టములు దుఃఖములన్నీ కూడా నివారణ అయిపోవాలని ప్రార్థించాము. ఇప్పుడు ఆ ఉదకముల యొక్క విశేషాలని మనకి ఈ మంత్రం మనకి బోధిస్తుంది. యోపాం పుష్పం వేద. ఇక్కడ పుష్ప శబ్దానికి సారము అని అర్థము. అంటే నీటి యొక్క సారము ఏదైతే ఉన్నదో ఆ సారాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు. అంతేకాకుండా మంచి ఇంద్రియ పుష్టి కలవారు అవుతారు, మంచి బలవంతులు అవుతారు అని ఒక అర్థము. అలానే నీటి యొక్క పుష్పాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ పుష్పాల వల్ల వచ్చేటటువంటి సువాసనని వాళ్ళు బాగా అనుభవిస్తూ ఉంటారు, అంటే సుఖంగా జీవిస్తూ ఉంటారు. అలానే మంచి సంతానవంతులు అవుతారు, మంచి పశు సంపద కలవారు కూడా అవుతారు అని ఈ విజ్ఞానం యొక్క ఫలం మనకి ఈ విధంగా కనిపిస్తోంది. ఇంతకీ ఉదకముల యొక్క సారం ఏమిటి అనంటే చంద్రుడే ఉదకముల యొక్క సారము అని మనకు తెలుస్తోంది. చంద్రమావా అపాం పుష్పం అని తెలుస్తోంది. చంద్రుడేమిటి, ఉదకముల యొక్క సారం ఏమిటి అనంటే మామూలుగా ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ ప్రపంచము ఎవరి చేత సృష్టింపబడింది అనంటే పరమాత్మ చేత సృష్టింపబడింది అని మనకు తెలుసు. ఈ సృష్టి విషయాలలో కూడా అనేక రకాల సృష్టి విషయాలు మనకు కనబడుతున్నాయి. అంటే మహాసృష్టి అని, అవాంతర సృష్టి అని ఈ విధమైనటువంటి విధానాలు మనకి శాస్త్రాలలో కనబడుతున్నాయి. అందులో మహాసృష్టిలో పరమాత్మ నుండి ఈ జగత్తంతా కూడా ఆవిర్భవించినట్లు సృష్టింపబడినట్లు తెలుస్తోంది. అవాంతర సృష్టిలో బ్రహ్మగారి చేత ఇవన్నీ కూడా సృష్టింపబడినట్లుగా మనకి అనేక రకాల సృష్టి ఉపాఖ్యానాల ద్వారా మనకు తెలుస్తోంది. అందులో ఉదకముల యొక్క సారము చంద్రుడు అని మనకి ఈ మంత్రంలో కనిపిస్తోంది కదా. చంద్రమావా అపాం పుష్పం అని జ్యోతిషాస్త్రజ్ఞులు కూడా చంద్రమండలం ఏ విధంగా ఉంటుంది అనంటే ఉదకమయంగా ఉంటుంది అని చెప్తారు. మనకి ఖగోళ శాస్త్రజ్ఞులు, జ్యోతిషాస్త్ర గ్రంథాలు ఇవన్నీ కూడా చంద్రుని యొక్క గోళకం ఎలా ఉంటుంది అనంటే అమ్మయంగా ఉంటుంది, అంటే ఉదకమయంగా ఉంటుంది అని చెప్తారు. ఈ ప్రకారంగా ఉదకముల యొక్క సారభూతమే ఆ చంద్రమండలము, చంద్రుడు అనే విషయం మనకు తెలుస్తోంది. అందువల్లనే ఉదకాల్లో ఉన్నటువంటి సహజ గుణం ఏమిటి అనంటే శైత్యము, అంటే చల్లదనము. శైత్యం హి యత్సా ప్రకృతిర్గుణస్య శైత్యం హి యత్సా ప్రకృతిర్జలస్య అని కాళిదాస్ అంటారు. అందువల్ల ఉదకాలకి సహజమైన గుణం ఏమిటి అనంటే చల్లతనము. ఆ ఉదకముల యొక్క సారభూతమైనటువంటి చంద్రుడు కూడా బాగా చల్లగా ఉంటాడు. అందువల్లనే ఆయన యొక్క కిరణాలు కూడా చాలా చల్లగా ఉంటాయి. సూర్యకిరణాలకి అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, చంద్రకిరణాలకి ఎవరు ఇబ్బంది పడరు. ఎందుకంటే ఆ చల్లగా ఉంటాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి, ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి. అందువల్ల ఆయన ఉదకముల యొక్క సారభూతుడు చంద్రుడు. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద. పుష్పముల ద్వారా కలిగేటటువంటి సుఖాన్ని పొందుతారు, అలానే సంతానాన్ని పొందుతారు వాళ్ళు ఈ జ్ఞానమహిమ వల్ల. పశు సంపద కలవారు కూడా అయి ఉంటారు. ఈ విధంగా సాధారణంగా ఉదకముల యొక్క మహిమను తెలియజేసి ఇప్పుడు విశేషంగా కొన్ని విధానాల ద్వారా ఉదకముల మహిమని తెలియజేస్తోంది వేదం. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఇక్కడ ఆయతన శబ్దానికి స్థానము అనర్థము. ఉదకముల యొక్క స్థానము ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు స్థానవంతులు అవుతారు. ఆయతన శబ్దానికి స్థానము అని అర్థం చెప్పుకున్నాం కదా. అలాగే
ఆశ్రయము, ఆధారము అనే అర్థాలు కూడా మనం చెప్పుకోవచ్చు. యోపమాయతనం వేద, ఈ ఉదకాలకి ఆధారం ఏమిటి, ఉదకాలకి ఆశ్రయం ఏమిటి అని అంటే అగ్నిర్వా అపామాయతనం అని చెప్పింది వేదం. అగ్నిదేవుడే ఈ ఉదకాలకి ఆశ్రయము అని చెప్పింది. ఉదకాలకి అగ్నిదేవుడు ఆశ్రయం ఏమిటి? మామూలుగా ఎక్కడైనా ఇల్లు తగలబడిపోతున్నప్పుడో, ఎక్కడైనా బాగా మంటలు వస్తున్నప్పుడో మనం నీళ్లు తీసుకెళ్ళి ఆ అగ్ని మీద పోసినట్లయితే ఆ అగ్ని చల్లారిపోతూ ఉంటుంది. అంటే ఆ అగ్నికి విరుద్ధమైనటువంటివి ఈ ఉదకములుగా మనకు కనబడుతూ ఉంటాయి. అటువంటి ఉదకాలకి అగ్ని ఆశ్రయభూతుడు ఏమిటి అని అంటే సృష్టి క్రమంలో మనం పరిశీలించినట్లయితే మొట్టమొదట ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ అని మనకి తైత్రీయోపనిషత్తు చెప్పింది. మొట్టమొదట పరమాత్మ నుండి ఆకాశం అనే భూతం ఆవిర్భవించిందని, ఆ ఆకాశం నుండి వాయువు ఆవిర్భవించాడని, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి ఉదకములు, ఉదకముల నుండి పృథివీ, ఈ విధంగా పంచభూత సృష్టి జరిగినట్లుగా మనకి తైత్రీయోపనిషత్తు చెప్పింది. ఆ ప్రకారంగా మనం చూసినట్లయితే అగ్ని నుండి ఉదకములు ఉద్భవించాయి కాబట్టి ఉదకాలకి ఆధారము అగ్ని. అందువల్ల ఇక్కడ అగ్నిర్వా అపామాయతనం అని మంత్రం చెప్పింది. ఆయతనవాన్ భవతి యో అగ్నేరాయతనం వేద. మళ్ళీ ఈ అగ్నికి ఆధారం ఎవరు అని మళ్ళీ ప్రశ్న. ఇప్పుడు మనం ఉదకాలకి ఆధారము అగ్ని అని మనం చెప్పుకున్నాం, అంటే ఉదకాలకి ఆశ్రయభూతుడు అగ్ని అని మనం చెప్పుకున్నాం. అలానే ఈ అగ్నికి ఆశ్రయభూతములైనవి ఉదకాలు. ఇది ఎట్లా కుదురుతుంది అనంటే ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి సమాధానం మహాసృష్టిని అనుసరించి, మహాసృష్టిని ఆధారంగా చేసుకుని మనం సమాధానం చెప్పుకున్నాం. ఇప్పుడు అవాంతర సృష్టి గురించి మనం తెలుసుకొని తద్వారా ఈ మంత్రానికి మనం అర్థం చెప్పుకోవాలి. అవాంతర సృష్టి అనగా మనకి ఈ ప్రపంచమంతా కూడా సృష్టి ప్రారంభంలో ఉదకమయంగా ఉన్నదని మనకి శాస్త్రాలు, మంత్రాలు, వేద మంత్రాలన్నీ కూడా మనకి బోధిస్తున్నాయి. ఆపోవా ఇదమాసంసలిలమేవా అని. పంచభూతాలలో ఏ భూతము కూడా లేదు ఆ సమయంలో, కేవలం నీరు మాత్రమే ఉన్నది. ఆకాశం లేదు, వాయువు లేదు, అగ్ని లేదు, పృథివీ లేదు, కేవలం నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ నీళ్లలో నుంచే ఈ ప్రపంచమంతా సృష్టించాడు ఆ ప్రజాపతి. అందువల్ల నీళ్లల్లో నుంచే అగ్ని కూడా వచ్చింది కాబట్టి ఆ అగ్నికి ఆశ్రయభూతములు ఈ ఉదకములు. ఈ విధంగా అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో అగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద అనే విషయాన్ని మనకి ఈ ప్రకారంగా తెలియజేసింది. ఇందులో ఎవరైతే ఎవరికి ఆశ్రయభూతులో వాళ్ళే మళ్ళీ వాళ్ళకి ఆశ్రయభూతులు అనే విషయం మనకి తెలియబడింది. ఆ తర్వాత మరొక మంత్రం ద్వారా ఈ విషయాన్ని ఇంకా వివరిస్తోంది వేదం. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం. ఈ ఉదకాలకి ఆశ్రయభూతుడు ఎవరు అంటే వాయువు అని చెప్పింది వేదం. వాయువు ఎలా ఆశ్రయభూతుడు అనంటే మనం ఇందాక మహాసృష్టి క్రమంలో ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి ఉదకములు అని మనం చెప్పుకున్నాం కదా. ఈ విధంగా పరంపరా సంబంధం చేత వాయువు ఉదకములకు ఆశ్రయభూతుడు అనే అర్థం మనకి ఇక్కడ అర్థమవుతోంది. యో వాయోరాయతనం వేద, ఆ వాయువుకి ఆశ్రయభూతములు మళ్ళీ ఈ ఉదకాలు. అంటే అవాంతర సృష్టిలో ఉదకాల నుండి ఈ వాయువు ఉద్భవించాడు కాబట్టి ఆ వాయువుకి మళ్ళీ ఈ ఉదకాలే ఆశ్రయభూతములు. యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద. మళ్ళీ ఆ తర్వాత యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసౌ వై తపన్నపామాయతనం. ఇక్కడ మూడో క్రమంలో ఉదకాలకి ఆశ్రయభూతుడు ఎవరు అనంటే ఆదిత్యుడు ఉదకాలకి ఆశ్రయభూతుడు అని చెప్తోంది. అసౌ వై తపన్నపామాయతనం. స్వర్గలోకంలో బాగా ప్రకాశిస్తున్నటువంటి ఆదిత్యుడు ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ ఉదకాలకి ఆశ్రయభూతుడు అని చెప్పింది. అది ఎలా అనంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మహాసృష్టి క్రమంలో మనకి ఆదిత్యుడు ఉద్భవించినట్లుగా ఆ సృష్టి క్రమంలో మనకి ఎక్కడ కనిపించలేదు. మరి ఉదకాలకి
ఆశ్రయభూతుడు ఆదిత్యుడు అనే మాట ఎలా కుదురుతుంది అనంటే ఆదిత్యాజ్జాగతే వృష్టి అనే స్మృతి వాక్యాన్ని అనుసరించి మనం సమాధానం చెప్పుకోవాలి. ఆ స్మృతి వాక్యం ఏమిటంటే అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యగాదిత్యముపతిష్ఠతే ఆదిత్యాజ్జాగతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజాహ అని. అగ్నిలో వేసినటువంటి ఆహుతి సరాసరి ఆదిత్యుడికి చెందుతుంది. ఆదిత్యుడి నుండి భూలోకంలోకి వర్షం కురుస్తుంది. ఆ వర్షం వల్ల అన్నం లభిస్తుంది. అన్నాన్ని స్వీకరించి ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు. ఈ క్రమాన్ని అనుసరించి ఆదిత్యాజ్జాగతే వృష్టి అనే మాటను అనుసరించి ఈ వర్షం అనేది ఆదిత్యుడి నుండే వస్తుంది కాబట్టి ఈ ఉదకాలకి ఆశ్రయభూతుడు ఆదిత్యుడు అనే సమాధానం మనకి ఇక్కడ లభిస్తోంది. అలానే మనం వెనకాల మంత్రాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలలో ఈ ఉదకాలు ఎక్కడ నిక్షిప్తమై ఉంటున్నాయి అనే ప్రశ్నకు సమాధానంగా ఆపస్సూర్యే సమాహితాః అనే సమాధానం చెప్పింది. ఈ ఉదకాలన్నీ కూడా సూర్యుడిలో నిక్షిప్తమై ఉంటున్నాయి అనే సమాధానం చెప్పింది. కాబట్టి ఉదకాలకి ఆశ్రయభూతుడు ఆదిత్యుడు. అలానే మళ్ళీ అవాంతర సృష్టిని అనుసరించి మళ్ళీ సమాధానం చెప్పుకోవాలి. యో అముష్యతపత ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అముష్యతపత ఆయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద. ఉదకాలకి ఆశ్రయభూతుడైనటువంటి ఆదిత్యుడు మళ్ళీ ఆ ఆదిత్యునికి ఉదకములే ఆశ్రయభూతములు అవాంతర సృష్టి ప్రకారంగా. ఆ తర్వాత మళ్ళీ 4వ క్రమంలో యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. ఇందులో ఉదకాలకి ఆశ్రయభూతుడు చంద్రుడు అని చెప్పింది ఈ మంత్రంలో. చంద్రుడు ఎలా అవుతాడు అనంటే మనకి మంచును కురిపించేది చంద్రుడే. ఆయన అమృత కిరణుడు ఎలాగో హిమకిరణుడు కూడా ఆయనే. ఆయనకి హిమకిరణుడు తుహినాంశ సంభూతుడు అనే పేర్లు కూడా ఆయనకు ఉన్నాయి. అందువల్ల మంచు ఆయనే కురిపిస్తారు కాబట్టి ఆ మంచు నుండే ఈ ఉదకాలన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఉదకాలకి ఆశ్రయభూతుడు చంద్రుడు అని ఇక్కడ సమాధానం. మళ్ళీ ఆ చంద్రుడికి మళ్ళీ ఈ ఉదకాలే ఆశ్రయభూతములు. ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద. ఈ విధంగా అవాంతర సృష్టి క్రమంలో ఈ ఉదకాల నుండే చంద్రుడు ఉద్భవించాడు కాబట్టి ఆ చంద్రుడికి మళ్ళీ ఉదకములే ఆశ్రయభూతములు. ఆ తర్వాత మళ్ళీ తర్వాత క్రమంలో యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఇప్పుడు ఉదకాలకి ఆశ్రయభూతములు నక్షత్రములు అని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. ఎలా ఏ విధంగా ఉదకాలకి నక్షత్రములు ఆశ్రయభూతములు అనంటే మనకి నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయి. వేదం మనకి 28వ నక్షత్రం కూడా చెప్పింది. అభిజిన్నామ నక్షత్రం ఉపరిష్టాదషాఢానాం అవస్థా ఆశ్రోణాయి అనే అభిజిన్నామ నక్షత్రాన్ని కూడా మనకి చెప్పింది వేదం. ఈ నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలు వర్షాన్ని కురిపించే నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. అంటే వృష్టి నక్షత్రాలు. ఆ నక్షత్రాలలో మనకి బాగా వర్షం కురుస్తుంది అని మనకి జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. ఆ విధంగా అవి వర్షాన్ని కురిపించే నక్షత్రాలు కాబట్టి ఆ నక్షత్రాలలో వర్షం కురిస్తే ఆ ఉదకాలకి ఆశ్రయభూతములు నక్షత్రాలు కాబట్టి ఉదకములకు ఆశ్రయములు నక్షత్రములు అని ఈ మంత్రంలో మనకి వేదం చెప్పింది. మళ్ళీ అవాంతర సృష్టి ప్రకారంగా ఉదకాల్లో నుండే నక్షత్రాలు ఉద్భవించినాయి కాబట్టి ఆ నక్షత్రాలకి ఉదకములే ఆధారములు అనే సమాధానాన్ని కూడా మనం చెప్పుకోవాలి. ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద. ఆ తర్వాత యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఇప్పుడు ఈ మంత్రంలో ఉదకాలకి మేఘము ఆధారము అని చెప్పబడుతోంది. ఏ విధంగా అనంటే ఈ ఉదకాలన్నీ కూడా మేఘం వర్షిస్తేనే ఈ ఉదకాలన్నీ కూడా భూలోకంలోకి వస్తాయి కాబట్టి ఈ ఉదకాలకి ఆధారము మేఘము అని చెప్పింది. మళ్ళీ అవాంతర సృష్టి ప్రకారంగా ఉదకాల నుండే మేఘములు ఉద్భవించినాయి కాబట్టి ఆ మేఘాలకి మళ్ళీ ఈ ఉదకములే ఆశ్రయభూతములు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. చిట్ట చివరిదిగా యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి
సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యస్ సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఉదకాలకి సంవత్సరము ఆధారము అని ఈ మంత్రం చెప్తోంది మనకి. ఎలా అనంటే సంవత్సరంలో 6 ఋతువులు ఉంటాయి. ఈ 6 ఋతువుల్లో వర్షం పడే ఋతువు ఏమిటి అనంటే వర్ష ఋతువు. ఆ వర్ష ఋతువులోనే అంతరిక్షలోకం నుండి వర్షం బాగా పడుతుంది. కాబట్టి ఉదకాలకి ఆధారభూతమైనటువంటి వర్ష ఋతువు, ఆ వర్ష ఋతువు ద్వారా సంవత్సరాభిమాని దేవుడు ఈ ఉదకాలకి ఆధారభూతుడు అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి. మళ్ళీ ఆ సంవత్సర రూప కాలానికి ఉదకములే ఆధారములు, ఉదకముల నుండే అవన్నీ ఉద్భవించాయి. కాబట్టి ఈ ప్రకారంగా ఉదకముల యొక్క ఆధారాన్ని ఆశ్రయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు స్థిరంగా సుప్రతిష్ఠితులుగా ఉంటారు. అంటే ఈ లోకంలో జీవించేటప్పుడు ఏ స్థానం లేకుండా, జీవించడానికి ఒక ఇల్లు లేకుండా ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటారు కొంతమంది. అటువంటి స్థితి కాకుండా సొంత ఇల్లు, సొంత స్థానము, సొంత భూమి ఇవన్నీ కూడా కలిగి ఉంటారు. ఎవరైతే ఈ ఉదకముల యొక్క స్థానాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి ఆ జ్ఞాన మహిమ వల్ల ఆ జ్ఞాన ఫలము ఈ విధంగా లభిస్తుంది అని మనకి వేదము ఈ మంత్రాల ద్వారా తెలియపరుస్తోంది. యోప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్ఠతి ఇమే వై లోకా అప్సు ప్రతిష్ఠితా తదేషాభ్యనూక్తా. ఈ విధంగా ఉదకముల యొక్క స్థానాన్ని వివరించి ఇప్పుడు ఉదకాల్లో ఉండేటటువంటి పడవని అంటే నావని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు సుప్రతిష్ఠితులుగా ఉంటారు, ప్రతిష్టాగుణం కలిగి ఉంటారు, అంటే స్థిరంగా ఉంటారు అని అర్థము. ఉదకాల్లో ఉండే పడవ ఏమిటి అని మనకి ఒక సందేహం కలగచ్చు. మనం మామూలుగా ఈ నది దాటడానికి, నీళ్ల మీద మనం ప్రయాణం చేయడానికి పడవను వేస్తూ ఉంటాం. ఆ పడవ మనల్ని ఆ నీళ్లను దాటించడానికి ఉపయోగపడుతుంది. అటువంటి పడవలంటే మనకు తెలుసు. నీళ్ళల్లో ఉండే పడవ ఏమిటి అనంటే ఇమే వై లోకా అప్సు ప్రతిష్ఠితా తదేషాభ్యనూక్తా. భూలోక, అంతరిక్షలోక, స్వర్గలోకాలని లోకత్రయాలు అని అంటారని మనం అనుకున్నాం కదా. ఆ లోకత్రయములే ఇక్కడ పడవ రూపంగా నీళ్లల్లో దాగి ఉన్నాయట. ఎలాగా అంటే ఉదకాల నుండి సృష్టి చేసే క్రమంలో ఉదకముల యొక్క సారంతో ఈ 3 లోకాలని సృష్టి చేశాడు ఆ సృష్టికర్త అయినటువంటి పరమాత్మ. కాబట్టి ఉదక సారభూతమైనటువంటి ఈ లోకత్రయాలే పడవ రూపంగా ఉదకాలలో అంతర్గర్భితంగా ఉన్నాయి. అటువంటి ఆ పడవని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ లోకంలో స్థిరంగా సుప్రతిష్ఠితులుగా ఉంటారు అని మనకి చెప్తూ ఆ విషయంలో ఇంకా వివరణ ఇచ్చేటటువంటి ఒక మంత్రం ఈ విధంగా ఉన్నది. అపాగుం రసముదయగుం సన్ సూర్యే శుక్రగుం సమాభృతం అపాగుం రసస్కయో రసః తం వో గృహ్ణామ్యుత్తమమితి. అపాగుం రసముదయగుం సన్. ఈ లోకాలన్నీ కూడా ఉదకముల యొక్క సారభూతముగా ఉన్నాయి. ఉదకముల యొక్క సారం నుండే ఈ లోకాలన్నీ కూడా ఉత్పన్నములైనాయి. సూర్యే శుక్రగుం సమాభృతం. ఈ ఉదకాలన్నీ కూడా సూర్యుల్లో నిక్షిప్తమై ఉంటున్నాయి. అందువల్లనే అవి నిర్మలంగా ఉన్నాయి. శుక్రం అంటే నిర్మలము అని అర్థము. అటువంటి ఉదకముల యొక్క సారము ఏదంటే ఇప్పుడు లోకత్రయాలను మనం చెప్పుకున్నాం కదా. ఆ సారభూతములైనటువంటి లోకత్రయాల నుండి ఇంకా సారభూతమైనటువంటి ఏ రసమైతే ఉన్నదో ఆ రసాన్ని నేను గ్రహిస్తున్నాను అని ఈ మంత్రంలో చెప్తున్నారు. ఆ రసం ఏమిటి అనంటే సోమరసం. ఉదకముల యొక్క సారభూతములు లోకత్రయాలైతే అందులో మళ్ళీ ఇంకా సారభూతమైనటువంటిది సోమరసము. ఆ సోమరసాన్ని నేను ఈ యజ్ఞంలో నేను గ్రహిస్తున్నాను. ఎందుకోసము అనంటే దేవతలకి హవిస్సుగా సమర్పించటం కోసం నేను గ్రహిస్తున్నాను. దేవతలకి ఎందుకు హవిస్సుగా సమర్పించటం అనంటే ఈ సోమరసం అంటే దేవతలకు చాలా ప్రీతి. అది వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళ యొక్క అనుగ్రహం కలిగితే మనకి సకాలంలో వర్షాలు పడతాయి. వర్షాలు పడితే మనకి సకాలంలో మంచి పంటలు పండుతాయి. మనకి కావలసినప్పుడు ఆహార పదార్థాలన్నీ కూడా లభిస్తాయి. మనం సుఖంగా జీవించవచ్చు. దీనంతటికీ కూడా కారణము ఉదకములు. అందువల్ల
ఆ ఉదకాలని సంకీర్తన చేస్తూ ఉదకముల యొక్క మహిమని మనకి ఈ మంత్రాల ద్వారా మనకి తెలియజేసింది. ఆ తర్వాత మనకి అనేక విషయాలను తెలియజేసే క్రమంలో అసలు ఈ సృష్టి ఎలా జరిగింది అనే విషయం గురించి వేదం మనకి వివరించబోతోంది. ఆ వివరాలను మనం తెలుసుకుందాం.